ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జగ్గేపేట మక్కపేట ఉంది. అది నాకు సొంత ఇల్లు అనే మాట లేదు. అంటే జగన్ గారు 10 2 సెంట్లు ఇళ్ల స్థలం ఇచ్చినట్టు ఎవరికి ఇచ్చారన్నా జగన్ గారు ఎవరికి ఇచ్చారు? 2 సెంట్ల సెంట్ కాదుగా, సెంట్లో కూడా మొక్క రాలే మాకు. మరి మీరు సచివాలయం పోయి అడిగినా మరి ఏం చేశారు? మేము పెట్టాం జగన్ గారు వచ్చినప్పుడు నాకు రేషన్ కార్డు పుట్టింది. నేను ఆ మాటకి మట్టికి జగన్ గారు మంచి చేయలేదని నేను అనట్లేదు. జగన్ గారు మంచిగా చేసిండు, చాలా మట్టికి మంచిగా చేసిండు. అది జగన్ గారు చాలా మట్టికి మంచిగా చేసిండు, కానీ చెడు అయితే చేయలేదు. లేని వాళ్ళని మట్టికి పట్టించుకోలేదు. అంటే జగన్ గారు ఈ గవర్నమెంట్ లో 10 పేదవాడికి డబ్బులు వచ్చినాయి, 10 పేదవాడికి పథకాలు వచ్చినాయి, పేదవాళ్ళ రాజ్యం అంటున్నారు. నాకేమో పథకాలు వచ్చినాయి చేయలేదని నేను. మీరు ఏ పని చేస్తారు చెప్పండి? ఏ పని చేస్తారు మీరు? ఎలక్ట్రికల్ వర్క్ చేస్తారా? ఎంతమంది పిల్లకాయలు మీరు? పక్కా వైఎస్ఆర్సీపీ. నేను 2 అబ్బాయిలు. నాకు పక్కా వైఎస్ఆర్. ఏం చదువుతున్నారు? ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ వేసిన అమ్మఒడి రావట్లేదా? అమ్మఒడి వచ్చింది, రాలేదని నేను అనట్లేదు. నేను అందుకనే కదా నేను మాట్లాడింది. లేనోడికి లేనోళ్ళకి ఇవ్వలేదు. అంటే పేటలో నేను పుట్టి పెరిగినోడిని ఇక్కడ ఈ మధ్యలో. నాకు లేనోళ్ళకి నాకు స్థలం అనే మాట నాకు లేదు, ఉండడానికి గూడే లేదు. అప్లికేషన్ పెట్టారా? అప్లికేషన్ లో పెట్టా. ఎన్నిసార్లు పెట్టాను? 3 సార్లు. మీ పార్టీ కార్యకర్తలు మీరే కండి? మీ పార్టీగా? మా పార్టీనేనండి. నా పార్టీ నేను ఎప్పుడు నా పార్టీ నేను కాదని జగన్ గారిని నేను ఎప్పుడు నేను కాదనలేదు. అది అంటే లోకల్ నాయకులు చేశారంటారా? లోకల్ నాయకులు ఉన్నారు కండి, మరి ఏం చేశారండి వాళ్ళు జెండమే వాళ్ళకి సరిపోతుంది. యువతలోకి ఏం పెట్టారు? ఏం చేశారు? యువతలోకి లేనోళ్ళు ఏం చేశారు? లేనోళ్ళు లేకుండా దుక్కేస్తున్నారు. ఇంకా అది లేని వాళ్ళకైతే న్యాయం జరగల. లేని వాళ్ళకైతే న్యాయం జరగట్లేదు. మీకు ఇళ్ల స్థలం రాలా? స్థలం రాలేదు, నాకు ఇళ్ల స్థలం రాలేదు. సరే, ఇళ్ల స్థలం రాలేదు, నాకు అమ్మ ఒడి రాలేదని కూడా నేను అనట్లేదు. అమ్మ ఒడి కూడా నాకు పడింది. పడలేదని పడింది. నాకు 3 సార్లు పడింది అమ్మ ఒడి. మరి 3 సార్లు పడింది. సరే, ఇళ్ల స్థలం రాలేదు. ఈసారి ఇస్తా అంటారు జగన్ గారికి. ఇప్పటికి కూడా నేను ఎందుకు ఇస్తా అంటే విలువ జగన్ గారికి. జగన్ గారు వచ్చాకే నాకు రేషన్ కార్డు పుట్టింది, అన్ని పుట్టింది. నాకు మంచి ఇదైంది అనమాట. జగన్ గారు ఎప్పుడైతే ఎలక్షన్ లో ఏది వచ్చిండో స్టార్టింగ్ లో అప్పుడు వచ్చింది నాకు రేషన్ కార్డు. అంత ముందు పెట్టి టీడీపీ గవర్నమెంట్ లో పెట్టి ఉన్నా. సరే, 50 సార్లు పెట్టినా రేషన్ కార్డుకి అప్లై. గవర్నమెంట్ లో వచ్చింది, ఎవరికి ఓటు వేస్తారంటారు? మీ ఆలోచన అయితే నాది పక్క అయితే వైఎస్ఆర్సీపీ. మరి మీకు ఇళ్ల స్థలం రాలేదు, రాలేదు. మరి ఏం చేస్తాం? మరి ఇప్పుడు మధ్యలో ఉన్న వాళ్ళు ఇప్పుడు జగన్ గారు ఏం చేస్తారండి? ఇప్పుడు జగన్ గారు ఉన్నది అక్కడ ఉన్నాడు, మాది ఇక్కడ లోకాలిటీ ఇక్కడ ఏది మక్కపేట జగ్గేపేట లోకాలిటీ. మీకు న్యాయం జరగలేదు కండి? మాకు న్యాయం జరగలేదు కానీ న్యాయం జరగకపోయినా మరి ఎందుకు అనుకున్నాం? జగన్ గారు ఆయన మొహం చూసి ఓట్లు వేస్తాం, కానీ మేము ఇక్కడ లోకల్ నాయకుల్ని నమ్ముకొని లోకల్ నాయకుల గురించి అయితే మేము వేయట్లేదు ఓట్లు. అది లోకల్ నాయకుల గురించి అయితే కనుక మేము 3 సెంట్లు ఇళ్ల స్థలం ఇస్తా అంటున్నాండి ఈ రోజు. ఎవరండి? 3 సెంట్లు ఇల్లు ఇస్తా అంటుండగా ఏమన్నాను మరి? ఆయన ఇస్తాడేమో ఏమన్నాండి మరి. యాడికెళ్ళి తీసుకొచ్చి ఇస్తాడు మరి ఏమన్నాను మరి. అంటారా ఆయన కూడా? యాడికెళ్ళి తీసుకెళ్ళి ఇస్తాడో మరి ఏమన్నాను చూద్దాం. మరి ఎంతమందికి ఇస్తారు? ఉన్నాడు బాగుపడడం తప్ప లేనోని మట్టికి ఏ గవర్నమెంట్ వచ్చినా తెంగుతున్నారు. ఏ గవర్నమెంట్ అయినా సరే అంతే ఉంది. కాకపోతే జగన్ గారి పరిపాలన మట్టికి ఆయన మంచిగా చేసిండు, చాలా మందికి మంచిగా చేసిండు. కాకపోతే మా జగన్ అన్న గారి మట్టికి కొద్దిగా అంత అనుభవం లేక ఆయన అట్టున్నారు. కానీ ఆయన అనుభవం ఉంటే గనక, వాళ్ళ నాన్నగారు అంత అనుభవం ఉంటే గనక జగన్ గారు అసలు మామూలుగా కాదు. ఇప్పుడు ఆడిస్తారు అనమాట. రాష్ట్రానికి అనుభవం నాయకుడు కావాలంటారు. రాష్ట్రానికి అనుభవం నాయకుడు కావాలా? చంద్రబాబు నాయుడు మాకు అవసరం లేదు. ఓకే అండి, మాకు అవసరం లేదండి. మా జగన్ గారు వస్తుంది. నాకు న్యాయం చేసినా చేయకపోయినా నాకు బాధ లేదు. నాకు న్యాయం చేసినా చేయకపోయినా నాకు బాధ లేదు.